మాది స్వగ్రామం తెలుగురాయపురం. అయితే ఇప్పుడు నేను పొంగూరుకు వచ్చి ఉన్నాను. అప్పుడు అక్కడ ఉండగా వెంకయ్య స్వామి మా ఊరికి వచ్చి మా ఇంటికి వచ్చి మా దారబంధరానికి ఒక అష్టబంధం చేసి రాగిరేకు బెగ్గొట్టిపోయినాడు. అయితే మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మా జేజ సాధు చిన్నక్క ఆయనకు అన్నం ఒట్టిపిండి రాగి అన్నం చేసి పెడితే ఆయన కూకొని తినేవాడు కాదు. ఇల్లంతా తిరుగుతా కుక్కలకు కాకలకు వాటికి వేస్తా భోంచేసుకునేవాడు. ఆ రోజుల్లో మేము కపిళ్ళు దోలేవాళ్ళం. ఆ మోగుతుంటలన్నీ ఇంటి వెనక చిలకలకు వేసి ఉంటే అవన్నీ ఎత్తపోయేది. ఊరు బయట ఓముగుణం చేసేవాడు. చాలా పనులు చేశాడు ఆయన. నీళ్ళల్లో కూడా పద్నాశం వేసి కూకునేవాడు. అట్లాంటి పనులన్నీ చేసినాడు ఆ మహానుభావుడు. నా పేరు సరోజనమ్మ. పార్లపల్లి. మీరు పుట్టింది ఉప్పలపాడు. ఉప్పలపాడు మాది. ఆడికి వచ్చాడు ఆయన. మా ఊరికి కూడా వచ్చాడు మంగళనరసమ్మ కాడికి. వచ్చేది భజన చేసేది పోతాడు. మనం పెడితే ఏమి తినదండు పాడులే. పాలిస్తే తాగుతాడు ఆయన. ఆ పాలిస్తే తాగేది పోతాడు. తెల్లారి పొద్దులు లేచిపోతాడు. ఆయనతో కూడా సెలవానాయుడు అయిన ఒక ఆయన ఉన్నాడు. బద్దెలు ఆయన సెలవానాయుడు. ఆయన కావిళ్ళు కట్టుకునేది, పొద్దుగు పట్టు వచ్చేది. అక్కడ అల్లా అన్నం అడక్కపోయేది. ఈ పోయిన జనానికి పెడతా అన్నాడు దాన ధర్మం చేసి. చిన్నప్పుడు పోయి దారం కట్టించుకున్నాడు. దారం కడతాడు. బొంత పెళ్ళేసి గుంత గాయించుకొని గుంతలు వేసుకొని మంట వేసుకొని ఆడనే కూర్చుంటాడు ఆయన. సకల ముక్కలు వేసుకొని కూర్చుంటే మనం ఎవరు మన పిల్లవాళ్ళం పోతే చూద్దాం వెంకయ్య స్వామిని చూడాలని పోతే ఆ దారం కడతాడు చేతికి. తెల్ల దారం కట్టేది పోతున్నాడు. నిన్ను పొంగూరులో ఇచ్చారు. నన్ను పొంగూరులో ఇచ్చారు. ఇంకా ఆయన ఊరికి వెంకయ్య స్వామి అని దేవళాలు కట్టిండ్రు. పోతామన్నారు, వస్తామన్నారు. నా పేరు కోమేంకటరామయ్య. 70 ఏళ్ళు ఉంటాయి. హైదరాబాద్ మాది తెరాయిన వాళ్ళ సొంపల్లి కబిల్దోలు పొద్దులష్టం. కబిల్దోలు ఎత్తుకొని పోతాను. అన్నం పెట్టుకున్నాడు ఇంటికి. ఆడ అందుకున్నాడు ఈయన ముద్ద ఆ బొట్లోది. ఈయన ఆయన పేరు ఆయన ఇంటికాడ నుంచి చూసిండు. ఇంటికి పోయిండు ముద్ద తిని. ఇది వడవాడు బాయిలోకి పోయి ఆడ నీళ్ళు తాగి ఆడ తిని ఆయన చాలకాలు పోతే ఆయన వేసుకొని ఉన్నాడు. ఆడికి వచ్చిండు అప్పుడు ఆయన ఆయన్నే వెంకయ్య స్వామినే కొడితే ఆమెను ఇంక రాలా మన ఊరికి. ఆమెను పోయిండు. వాళ్ళ అమ్ముండి ఏలబోన ఆయన అన్నది. ఇది ఆవలకాడికి. ఏమా వెంకట ఎట్టపోతాడోనో నన్ను ఎత్తుకోబడలేదు అద్దె పోవడం అనుకోవడం జరిగిండు. నాలుగు పోయిండు. మా ఆయన పోతా ఉన్నాడు. మా అన్న పెళ్ళప్పుడు కూడా పోయి ఎక్కడ చేస్తే బాగుంటుందని అన్నీ కనుక్కొని వచ్చిండు. వాళ్ళకి 3 అనుకొని 3 రాళ్ళు పుట్ట పెడితే 2 వద్దు చేసుకోమని చెప్పినట్ట అక్కడనే చేసిండ్రు. అంటే చెప్పినట్టే చేశారు. ఆయన చెప్పినట్టే స్వామి చెప్పినట్టే. ఆయన ఏమో గుష్టి ఆయన చెప్పింది కరెక్ట్గా గుష్టిగా సరిపోయింది. నా పేరు సుబ్బారెడ్డి. ఇంటి పేరు దున్నూతల సుబ్బారెడ్డి. దున్నూతల సుబ్బారెడ్డి. వయసు ఎంత? నీ వయసా 80 ఉంటాయి. 80కి. వెంకయ్య స్వామిని కోటి తీర్థం దగ్గర చూసినాను. గొలగముడిలో చూసినాను. ఈడ అది ముదిగేట్లో చూసినాను. ఇంటి సంగతిని గురించి అడిగేదాన్ని పోయినా. ఇంటి సంగతి అంటే ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకునేమన్నా ఏం చెప్పాను? కట్టుకోమని చెప్పిండు. కట్టుకో బాగుండాది అది కట్టుకోమని ఆయన చెప్పిండు. ఆయన చెప్పిన తర్వాత కట్టుకుంటే నిజంగానే బాగుండేది. నేను 4 సార్లు పోయినా. గొలగముడికి ఇక్కడ కోటి తీర్థం దగ్గర ముందు, తర్వాత ముదిగేడు నుంచి ఆయన గొలగముడి పోయినాక గొలగముడికి పోయినా. 3 దిక్కల. నువ్వు చూసేటప్పటికి స్వామి నడిచేవాడు? నడిచేదేమి లేదు. డోలీ కట్టుకునేది. డోలీలో ఎత్తుకొని పోతాండేది. డోలీ కట్టుకొని. కోటి తీర్థంలో ఉండేటప్పుడు కూడా అంతేనా? అంతే. డోలీ పెట్టుకునేది. డోలీలో కూర్చునేది. ఆయన ఈ పక్క ఒక మనిషి ఆ పక్క ఒక మనిషి ఎత్తుకొని పోతాడు. మా ఊరు డీసీ పెళ్ళి. నా వయసు 72 సంవత్సరాలు. నా పూర్తి పేరు సుబ్రహ్మణ్యం. ఇంటి పేరు శ్రీహిత్ సుబ్రహ్మణ్యం. చిరుకూరుపాటి. చిరుకూరుపాటి సుబ్రహ్మణ్యం.
చెప్పండి. మాకు అతనికి మాకు అక్కడికి పనికి వచ్చాడు మా ఊరికి మా ఇంటికాడికి. ఎక్కడికి పోయి నిన్న వస్తానని వాళ్ళు రాలేదేమో కథ నేను అడిగితే ఈ రకంగా సారిపల్లె కోసం నేను రామసంపల్లి పోయినాను. ఆ రామసంపల్లి నుంచి ఆయన నేను ఇవాళ కోర్టు తీర్థం పోవడం నిన్న వారం పోతే ఏం చెప్పలేదు, అందుకని ఇవాళ ఆయన కాడికి పోవాలి నేను అంటే ఆయన సంగతి మనం ఇవాళ తెలుసుకుని వద్దాం బొమ్మని బయలుదేరిండ్రు. పోయిన పార్టీలు బాగా పెన్న దాటుకొని అవతల పోయిన తర్వాత బాగా 12 గంటలు అయిన అవతల పోయేసరికి ఆయన పోయి ఆశ్రమానికి పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వీళ్ళు ఇంకా అక్కడికి వచ్చి చల్లంగా నీళ్లు తాగి కాళ్ళు చేతులు కూర్చుని తరికి ఎందుకు కూర్చొని ఎందుకు తేల్చుకోవాలంటుంటేనే తేల్చుకుంది రమ్మని పిలిచాడు ఆయన. ఎక్కడ జరిగింది? కోటితీర్థంలో. పోయిన వాళ్ళ పేర్లు చెప్పు, ఇద్దరు పేర్లు. సాలిపల్లె రామసంపల్లి సాలిపల్లయ్య ఒక ఆయన, డీసీపల్లి నుంచి తవ్వ వెంకటయ్య తెలుసుకుందాం. ఈయన పోయి కూర్చుండగానే ఎందుకో మళ్ళీ వాడు కూర్చొని ఎందుకు ఆల్చి ఎందుకు తేల్చుకోవాలంటే తేల్చుకుంది రాండి అని అన్నాడంట. ఓయమ్మ ఈ మనం ఆడాను రామసంపల్లి మనం అనుకున్నాం మాట, ఈ కోడి చేతులు ఈయన తెలిసిందే అని ఇంకా ఉండకుండానే రఘులు మళ్ళారంట వీళ్ళు. సోంపల్లి సావిత్రమ్మ. నా వయసు 57 అట్టు ఉంటుంది. నాన్నగారి పేరు వెంకటయ్య, ఏలూరు వెంకటయ్య. ఆయన ఎవరు కొడుకు? మంగమ్మ కొడుకు, పెద్ద కొడుకు. అంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి మేనల్లుడు. మా నాయనకి మాత్రం బాగా లేకుంటే ఆయన ఈయన ఎగసాయం చేసుకుంటే సేద్యం అవి చేసుకుంటే ఒకసారి పోతే ఏమంటే స్వామి నాకు బాగలేదంటే అయ్యా నువ్వు ఎద్దలమ్మి పూజకు కూర్చుంటామని అంట. అది ఒకటి అంటా ఉంటే ఇన్న ఎద్దలమ్మి పూజకు కూర్చుంటామని అంటే చచ్చిపోతాడని అర్థం లేకుండా చెప్పేసిండు. ఆయనకు బాగా లేకుండా వచ్చి చచ్చిపోయింది. ఇంకా ఆయన చచ్చిపోతే ఇంకా సేద్యం చేసేది ఊరా ఎద్దులు అమ్మేసిండ్రు అంతా అయిపోయింది. ఆయన మర్మంగా చెప్తాడు, మనది తెలీదు. ఊరిమిండి వెంకట నరసారెడ్డి 90 సంవత్సరాలు. ఊరు పొంగూరు. మీరు వెంకటేశ్వర ఎప్పుడు చూశారు? 20 సంవత్సరాలు వయసు, 20 సంవత్సరాల వయసు అప్పుడు చూసిన. ఆ బజార్లో నిలబడి ఉన్నారు వాళ్ళ బంధువులు వాళ్ళు అంతా అక్కడ కూటంగా ఉన్నారు. మా పాటి మేము జీవాలు దుడ్డు వస్తా చూసినాం.